ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను మన ఛానల్లో రెగ్యులర్గా గివ్ అవేస్ అయితే ఇస్తూ ఉంటాను. రీసెంట్గా గివ్ అవేస్ గురించి కూడా చెప్పాను. 1 మంత్ తర్వాత గివ్ అవేస్ అయితే అనౌన్స్ చేస్తాను, అంటే ఈ మంత్ ఎండ్కి అనమాట. ఈరోజు వచ్చేసి నేను కొంచెం ట్రెడిషనల్ శారీస్కి అయితే హ్యాండ్మేడ్ జ్యువెలరీ వేసుకుంటూ ఉంటానన్నమాట. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినప్పుడు చాలామంది టెరకోటా జ్యువెలరీ చూపించండి మీరు తయారు చేసినవి అన్నారు. కొంతమంది అయితే చేసి చూపించండి అన్నారు. నేను ఆల్మోస్ట్ 3.5 years బ్యాక్ చేసుకున్నవి. సో ఆ కలెక్షన్ చూపిద్దాం అనుకున్నాను, కానీ అన్నీ మేము మూవ్ అయినప్పుడు, అక్కడిక్కడికి మూవ్ అయినప్పుడు అన్నీ ఆల్మోస్ట్ బ్రేక్ అయ్యాయి. లాకెట్ అండ్ పూసలు చిన్న చిన్నవి అలాంటివి. సో నేను స్పెషల్గా రీసెంట్గా 2 ట్రెడిషనల్ శారీస్ అయితే తీసుకున్నాను. వాటికి మ్యాచింగ్ వచ్చేసి టెరకోటా జ్యువెలరీ తయారు చేశాను. టెరకోటా జ్యువెలరీ అంటే జస్ట్ ఎయిర్ డ్రై క్లేతో తయారు చేశాను అనమాట, సింపుల్గా అయిపోవడానికి. సో అవి ఎలా తయారు చేశానో మీతో కూడా ఈరోజు షేర్ చేసుకుంటాను. సో ఈ టెరకోటా జ్యువెలరీ అయితే నేను ఇక్కడ యూఎస్లో చిన్న చిన్న ఈవెంట్స్కి, అంటే దివాళీ ఈవెంట్స్ కానీ బతుకమ్మ ఈవెంట్స్కి అని వెళ్ళినప్పుడు హ్యాండ్మేడ్ జ్యువెలరీ స్టాల్స్ పెడుతూ ఉంటారు. సో అక్కడ చూసినప్పుడు అయితే ఇయర్ రింగ్స్ కానీ నెక్లెస్ కానీ అలాంటివి $50 అండ్ ఇంకా ఎక్కువే ఉన్నాయి. నాకైతే చాలా చాలా కాస్ట్లీ అనిపించాయి. ఇవి ఒక ప్యాకెట్, క్లే ప్యాకెట్ తీసుకుంటే చాలు, మనం చాలా జ్యువెలరీస్ తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే సింపుల్గా. అంటే పెద్ద పెద్ద జ్యువెలరీస్ తయారు చేయాలంటే మౌల్డ్స్ అయితే ఎక్కువ కావాలి. మౌల్డ్స్ లేకుండా అయితే సింపుల్గానే ఇంట్లో కొన్ని టూల్స్ యూస్ చేసి తయారు చేసుకోవచ్చు. నేను ఇలా 3-4 years బ్యాకే నేను కొన్ని ఇంట్లో అయితే ప్రిపేర్ చేశాను క్లే జ్యువెలరీ. ఇవైతే చాలా యూస్ చేశాను కూడా. ఇది వచ్చేసి నేను 2 layers గోల్డ్ బీడ్స్ లాగా తయారు చేసి వినాయకుడిలాగా పెట్టాను. ఇది చాలా చాలా యూస్ చేశాను. స్టిల్ ఇదైతే ఒకటి బాగానే ఉంది ఇప్పటికీ. అండ్ ఇంకొక చైన్ వచ్చేసి ఇండియన్ వేర్ డ్రెస్సెస్ పైకి తయారు చేశాను ఇది. సో ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది స్క్వేర్ లాగా, అది లాకెట్ వచ్చేసి పెండెంట్ చిన్న బీడ్స్ తయారు చేసి మధ్య మధ్యలో బ్లాక్ బీడ్స్ అలా పెట్టాను. అండ్ ఇవే కాకుండా చాలా ఇయర్ రింగ్స్ తయారు చేశాను. ఇవైతే అన్నీ బ్రేక్ అయిపోయాయి. సో కొన్ని అయితే నేను పెయింటింగ్ చేయకుండా కూడా అలాగే పెట్టేసుకున్నాను, బేస్ లాంటివి తయారు చేసి. సో ఈ జుమ్కీస్ అనమాట. అండ్ అలాగే ఇంకొకటి స్టడ్స్ లాగా కూడా తయారు చేశాను. ఈ స్టడ్స్ కూడా చాలా క్యూట్గా ఉంటాయి. అండ్ వీటితో పాటు కొన్ని పెండెంట్స్ తయారు చేసుకున్నాను డిఫరెంట్ చైన్స్కి వేసేలాగా. అండ్ ఇవి వచ్చేసి ఒక 2-3 years బ్యాక్ అయితే ఎక్కువ ట్రెండింగ్లో ఉండేవి, ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయి. మళ్ళీ ఇవి ఎలా అంటే కొంచెం కలంకారీ శారీస్ కానీ ఏమైనా ఇప్పుడు వస్తున్నాయి కదా, ముగ్గు శారీస్ కానీ, వాటి మీదకైతే చాలా బాగా సెట్ అవుతాయి. అందుకే నేను రీసెంట్గా 2 శారీస్ అయితే తీసుకున్నాను. వాటి కోసం స్పెషల్గా ఈరోజు తయారు చేసే జ్యువెలరీ వచ్చేసి ఇంకా చూసేద్దాం పదండి. ఈ టెరకోటా జ్యువెలరీ తయారు చేయడానికి నేను ఎయిర్ డ్రై క్లే యూస్ చేస్తున్నాను. ఇదైతే మనకు త్వరగా డ్రై అవుతుంది. వేరే క్లే అలా తీసుకుంటే మాత్రం అది బేక్ చేయాల్సి వస్తుంది జ్యువెలరీ అంతా చేయడం అయ్యాక. నేను ఇక్కడ మిల్క్ తీసుకొని కొంచెం అప్లై చేస్తూ చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుంటున్నాను. ఈ బాల్స్ ఎందుకు అంటే మనకు బీడ్స్ లాగా అన్నమాట. ఇవన్నీ మనకు ఒకే సైజులో రావడానికి నేను చిన్న పైప్ లాగా, అంటే మనం చపాతీ చేసే ముందు కొంచెం తీసుకొని అన్ని ఈక్వల్ వచ్చేలాగా బాల్స్ చేసుకుంటాం కదా, అలా అన్నమాట. ఇలా చేసుకుంటే అయితే మనకు బీడ్స్ అన్నీ ఒకే షేప్లో రౌండ్గా వస్తాయి. అండ్ అలాగే మెయిన్ నేను ఒకప్పుడు ఆయిల్ యూస్ చేసి జ్యువెలరీ చేశాను. అప్పుడైతే నాకు బ్రేక్స్ నార్మల్గానే అయ్యేవి. ఈసారి మాత్రం నేను మిల్క్ అప్లై చేశాను. మిల్క్ అప్లై చేస్తే మాత్రం నాకు బ్రేక్స్ అనేవి రాలేవు. అండ్ అలాగే కొంచెం ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. ఇలా నేను ఒకటి టూల్, అంటే నిడిల్ లాగా ఉంటుంది, టెరకోటా జ్యువెలరీ టూల్ కిట్ అయినా దొరుకుతుంది మనకు బయట, బట్ నా దగ్గర అవి లేవు. సో ఈ బాల్స్ తయారు చేయడం అయ్యాక నేను చిన్న చిన్న స్టిక్కర్స్ షేప్లో కొన్ని ఇలా తయారు చేసుకున్నాను. మెయిన్గా ఇవి బీడ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని స్టిక్కర్స్ షేప్లో తయారు చేసుకొని తర్వాత వీటికి నేను పింక్ కలర్ యాక్రిలిక్ పెయింట్ తీసుకొని ఒక లేయర్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ ఒక సైడ్ డ్రై అయ్యాక ఇంకొక సైడ్ వేసుకున్నాను. ఒక లేయర్ అయితే సరిపోదు అనిపించింది, ఎందుకంటే 1 లేయర్ వేసుకున్న తర్వాత నాకు చాలా లైట్గా అనిపించింది. తర్వాత డ్రై అయ్యాక సెకండ్ లేయర్ కూడా వేసుకున్నాను. తర్వాత గోల్డ్ బీడ్స్ కోసం అయితే నా దగ్గర గోల్డ్ స్ప్రే ఉంది. సో ఈ స్ప్రే అయితే చేశాను, కానీ నాకు పర్ఫెక్ట్గా గోల్డ్ కలర్ లుక్ అయితే రాలేదు. తర్వాత వాటి మీదనే నెయిల్ పెయింట్ కూడా మళ్ళీ వేసేసుకున్నాను. తర్వాత బాగా అనిపించింది. ఈ స్టిక్కర్ షేప్లో వాటికి హోల్స్ అయితే ఏం లేవు. సో బీడ్స్కి ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి కదా, దానికి కింద ఈ స్టిక్కర్స్వి ఇలా స్టిక్ చేసి పెట్టేసుకున్నాను. స్టిక్ చేయడానికి మాత్రం ఇక్కడ సూపర్ గ్లూ యూస్ చేశాను, త్వరగా ఈజీగా స్టిక్ అయిపోతుంది అని. సో ఇలా అన్నీ స్టిక్ చేసుకొని డ్రై చేయడానికి కాసేపు అలా వదిలేసుకున్నాను. తర్వాత గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని
దానికి నీడిల్ పెట్టేసి నేను ఎలాగో గోల్డ్ బీడ్స్కి హోల్స్ లాగా పెట్టుకున్నాను కదా, ఇలా కింద స్టిక్కర్స్ లాగా కూడా స్టిక్ చేసి పెట్టేసుకున్నాను. సో డైరెక్ట్ ఇలా మనం దారానికి ఎక్కించుకున్న తర్వాత ఇంకా చోకర్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అనిపించింది, బట్ చేసేటప్పుడు మాత్రం మనకు అవి చిన్న చిన్న సైజులు చేయాలి, అన్నీ ఈక్వల్ రావాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెల్లిగా చేసుకున్నాను అలా. సో ఫైనల్గా పైన వచ్చేసి ఒక లేయర్ గోల్డ్ బీడ్స్తో, కింద వచ్చేసి పింక్ స్టిక్కర్స్ లాగా పెట్టేసుకున్నాను. ఇది మెయిన్గా నా దగ్గర ఒక కలంకారీ శారీ ఉంది, సో ఆ శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఈ కలర్ కాంబినేషన్తో సింపుల్గా ట్రై చేశాను. సెకండ్ నెక్ పీస్ వచ్చేసి నేను కొంచెం లాంగ్ చైన్ లాగా చేద్దాం అనుకున్నాను. ఈ లాంగ్ చైన్ కూడా నాకు ఆల్రెడీ ఒక రీసెంట్గా తీసుకున్నాను శారీ. ఆ శారీకి వచ్చేసి హ్యాండ్మేడ్ జ్యువెలరీయే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని, సో దానికి తగ్గట్టుగా అంటే మ్యాచ్ అయ్యేలాగా ఒక డిజైన్ వేస్తూ పెండెంట్ షేప్ వచ్చేసి పెద్దగా చేస్తూ సైజు దాన్ని స్క్వేర్ కానీ రెక్టాంగులర్ కానీ రాంబస్ కానీ అలా ట్రై చేద్దాం అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకున్నాను. కొంచెం క్లే తీసుకొని దాన్ని ఫస్ట్ చపాతీలాగా చేసుకున్నాను. ఈ చపాతీలాగా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా వైట్ కలర్లో చపాతీ చేయడానికి యూస్ చేసేలాగా, అది వచ్చేసి కేక్ డెకరేట్ చేయడానికి యూస్ చేసే టూల్స్లో నుండి తీసుకున్నాను. సో దీన్ని నేను తర్వాత నైఫ్తో కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లే అంతా తీసేసి మళ్ళీ ఒక చిన్న లేయర్ లాగా చేసుకున్నాను. 2 లేయర్స్ అయితే థిక్నెస్ ఎక్కువ వస్తుంది పెండెంట్కి. తర్వాత చిన్న చిన్న బీడ్స్ లాగా కట్ చేసుకొని దాన్ని రౌండ్స్ లాగా చేసి ఈ పెండెంట్ చుట్టూ అలా పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను, మనం డైరెక్ట్ చేస్తే బాగుండదు కదా. జ్యువెలరీ తయారు చేయడానికి మనకు వైర్ ఉంటుంది కదా, సో ఆ వైర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. రెడీమేడ్ హుక్స్ ఉంటే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు, నా దగ్గర రెడీమేడ్ హుక్స్ లేవు. సో అందుకని ఈ వైర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ పెండెంట్ లాగా అనుకున్నాను కదా, ఆ స్క్వేర్ ఒక లేయర్ పైన పెట్టేసుకొని ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి 2 పెట్టేసుకున్న తర్వాత మధ్యలో వచ్చేసి నేను గ్లూ పెట్టి స్టిక్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2 లేయర్స్ లాగా కట్ చేసుకొని తర్వాత వాటిని స్టిక్ చేయడం కన్నా ఒకేసారి పెండెంట్ అనేది థిక్నెస్ ఎక్కువగా పెట్టేసుకొని డైరెక్ట్ పిన్స్ ఉంటే దాంట్లోకి పుష్ చేస్తే కూడా బాగుంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది కూడా. నేనైతే ఫస్ట్ చేయడమే క్లేతో చపాతీలాగా చాలా సన్నగా చేశాను కాబట్టి ఇలా 2 చేసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇలా పెండెంట్ అయితే నేను ఫస్ట్ రెక్టాంగులర్ షేప్ అనుకున్నాను, సో అలాగే తయారైంది. సో దీనిపైన మెయిన్గా నేను వేయబోయే డిజైన్ వచ్చేసి నేను రీసెంట్గా ఇండియాలో తీసుకున్నాను అనమాట శారీ. సో ఈ శారీ వచ్చేసి రంగోలీ శారీ, ఈ మధ్య కొంచెం ట్రెండింగ్లో ఉంది. సో దీనిపైన అన్ని ముగ్గు లాంటి డిజైన్స్ వచ్చాయి కదా, అందుకని దానికి మ్యాచ్ అయ్యేలాగా ఈ పెండెంట్ తయారు చేద్దాం అనుకున్నాను. అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇలా అయితే తయారు చేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో తర్వాత ఈ పెండెంట్ పైన కంప్లీట్గా నేను గ్రీన్ కలర్ పెయింట్ వేసుకుంటున్నాను. ఈ పెయింట్ వచ్చేసి యాక్రిలిక్ పెయింట్. నేను లాస్ట్ టైం అయితే స్టోన్ ఆర్ట్ వేసినప్పుడు యూస్ చేశాను కదా, మీలో ఎవరైనా స్టోన్ ఆర్ట్ చూడకపోయి ఉంటే ఆ లింక్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. సో అందులో అయితే నేను ఈ పెయింటింగ్ ఎక్కడ తీసుకున్నాను అనే డీటెయిల్స్ కూడా ఇచ్చాను. సో ఈ పెయింటింగ్ అయితే చాలా షైనీగా అండ్ అలాగే నా శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఉంది. సో నేను అందుకనే ఈ కలర్ యూస్ చేశాను, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందని. సో గ్రీన్ శారీ అండ్ అలాగే దానిపైన వచ్చేసి రంగోలీ అంతా వైట్ కలర్లో వచ్చింది కాబట్టి నేను వైట్ కలర్తో అయితే ఒక రంగోలీ వేద్దాం అనుకున్నాను. తర్వాత వైట్ కలర్లో బీడ్స్ పెడితే అంత లుక్ ఉండవు కదా, సో అందుకని నేను డిఫరెంట్గా కొంచెం ఉంటుంది అండ్ అలాగే వేరే వాటికి కూడా మ్యాచ్ అవుతుందని చెప్పేసి సిల్వర్ కలర్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. పెండెంట్లో అయితే సిల్వర్ కలర్ పెట్టకుండా పెండెంట్ చుట్టూ బీడ్స్ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను కదా, దానికి వచ్చేసి సిల్వర్ కలర్ అయితే వేద్దాం అనుకున్నాను. సో ఇలా అయితే గ్రీన్ కలర్ వేసాక కాసేపు పక్కన పెట్టేశాను డ్రై అవ్వడానికి. సో ఆలోపు ఇంకా ఏమైనా పనులు ఉంటే చేసుకున్నాను అనమాట. ఇలా ర్యాండమ్గా ఫస్ట్ జ్యువెలరీ చేస్తూ మధ్య మధ్యలో అది ఆరేలోపు ఇంకొక జ్యువెలరీ తయారు చేయడం, అది ఆరేలోపు ఇంకొకటి తయారు చేయడం, ఇలా చేసుకుంటే అన్నీ ఒకేసారి కంప్లీట్ అవుతాయి కూడా. సో తర్వాత దీనిపైన నేను ముగ్గు వేస్తున్నా అని చెప్పాను కదా, ఆ ముగ్గు అయితే డాట్స్ లాగా పెట్టేసుకొని ఫస్ట్ లైట్గా అలా గీస్తూ వెళ్ళిపోయాను.
ఎక్కువ ఒకేసారి థిక్నెస్ చేయకుండా తర్వాత బ్రైట్గా కనిపించడానికి ఇంకొక లేయర్ కూడా తర్వాత వేశాను. ఇక్కడ వచ్చేసి నేను అక్రిలిక్ పెయింటింగ్ యూస్ చేయలేదు, వైట్ కలర్ నెయిల్ పెయింట్ ఉంటుంది కదా అది మాత్రమే యూస్ చేశాను. ఎందుకంటే అక్రిలిక్ పెయింట్ అయితే నా దగ్గర సన్నటి బ్రష్ కూడా లేదు, సో డిజైన్ అంతా పాడైపోతుందని చెప్పేసి ఒక చిన్న పిన్ లాంటివి తీసుకొని నెయిల్ పెయింట్తో ఫస్ట్ సింపుల్గా ఒక లేయర్ వేసాక అది నీట్గా వచ్చింది అనిపించాకే దాన్ని ఎక్కువ బ్రైట్గా కనిపించడానికి మళ్ళీ దానిపైన వేసాను అనమాట. చుట్టూ కొంచెం బార్డర్ వేస్తే ఈ ముగ్గు అనేది హైలైట్ అవుతుంది అని చెప్పేసి అదే వైట్ కలర్ నెయిల్ పెయింట్తో ఇలా బార్డర్ లాగా వేసేసుకున్నాను. ఈ బార్డర్ వచ్చేసి కూడా నాకు లైట్గా అనిపించింది. తర్వాత ఒక లేయర్ అయితే ఆరిన తర్వాత ఇంకొక లేయర్ కూడా వేసేసుకొని, నేను చెప్పాను కదా ఇలా సిల్వర్వి బీడ్స్ లాంటివి స్టిక్ చేస్తాను అనని, సో పెండెంట్ చుట్టూ ఇలా సిల్వర్ బీడ్స్ పెట్టాక పెండెంట్ అయితే చాలా లుక్ వచ్చింది. అండ్ అలాగే ముగ్గు కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది కదా, సో ఇప్పటికైతే నేను 2 లేయర్స్ వేసేసాను దానిపైన. ఇంకా దాంట్లో మధ్యలో ఉన్న డాట్స్ మాత్రం కనిపించలేదు కదా, సో దానికోసం నేను మళ్ళీ ఈ బుక్ అంతా ఆరిన తర్వాత మధ్యలో చిన్న పిన్ తీసుకొని జస్ట్ మనకు గుండు సూది ఉంటుంది కదా అలాంటిది తీసుకొని దాంతో చిన్న డాట్స్ అయితే పెట్టాను. తర్వాత నేను గ్రీన్ కలర్ సిల్వర్ కలర్ బీడ్స్ అనేవి తీసుకొని వాటి కలర్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఇలా థ్రెడ్ కూడా సేమ్ కలరే తీసేసుకొని బీడ్స్ అయితే ఆ సైడ్కి ఈ సైడ్కి సేమ్ ఈక్వల్గా పెట్టేశాను. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ పెండెంట్కి పైన హుక్స్ పెట్టాను కదా, ఈ థ్రెడ్స్తో హ్యాంగ్ చేస్తే సరిపోతుంది. సో చైన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. నేనైతే బ్యాక్ సైడ్లో థ్రెడ్ తప్ప ఇంకేం యాడ్ చేయలేదు. సో ఇంకా అవి కంప్లీట్గా ఆరిన తర్వాత ఒక 2 days తర్వాత వాటికి బ్యాక్ సైడ్లో మనకు జ్యువెలరీకి ప్రాపర్గా ఒక థ్రెడ్ కానీ లేదంటే హుక్స్ కానీ వస్తుంది కదా చైన్ వచ్చి, సో అలాంటివి పెడదామనిపించింది. ఇప్పటికైతే నేను థ్రెడ్తోనే వదిలేసాను. పెండెంట్ ఇంకా కొంచెం బాగా కనిపించడానికి నేను ఏం చేశాను అంటే చుట్టూ నేను వైట్ బార్డర్స్ వేసుకున్నా కదా దానిపైన కూడా గ్రీన్ కలర్ డాట్స్ పెట్టేశాను. ఇంకా ముగ్గు వేసి రిమైనింగ్ ప్లేస్ అయితే ప్లెయిన్గా ఉందని చిన్న రౌండ్స్ లాగా పెట్టేసి అందులో వైట్ కలర్ డాట్స్ పెట్టేసుకున్నాను. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్న బీడ్స్ థ్రెడ్ అంతా డాలర్కి హ్యాంగ్ చేసేస్తాను. కంప్లీట్గా ఇలా నెక్లెస్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ ఫస్ట్ తయారు చేసుకున్న చోకర్కి ఒక మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తయారు చేద్దాం అనిపించింది. ఇది మౌల్డ్ వచ్చేసి జుమ్కీస్ తయారు చేయడానికి యూస్ చేస్తారు. ఇందులో మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ జుమ్కీస్ అయితే చేసుకోవచ్చు. నేను ఒక సైజ్ ఫిక్స్ అయ్యి దాంట్లో కొంచెం క్లే పెట్టేసుకున్నాను. తర్వాత దాంట్లో ఫిల్ చేసేసుకొని మధ్యలో పాటు తీసేయాలి. మనకు జుమ్కీ అంటే మొత్తం కంప్లీట్గా మనం క్లే పెట్టి చేస్తే అది వెయిట్ ఎక్కువ అయిపోతుంది. ఆ వెయిట్ మనము స్టడ్కి పెట్టినా దేనికి హ్యాంగ్ చేసినా బరువు ఆపలేదు. సో అందుకనే ఇలా మనం మధ్యలో పార్ట్ అయితే తీసేయాలన్నమాట. నేను ప్రీవియస్ ఇయర్స్లోనే చాలా జుమ్కీస్ అయితే తయారు చేశాను. కొన్నిటికైతే కలర్ కూడా వేయలేదు, అసలు అలా వదిలేసాను అనమాట. కొన్ని అయితే ఎక్కువ యూస్ చేశాను. సో ఆ జుమ్కీస్ అయితే పాతగా అయిపోయాయని చెప్పేసి ఈరోజు నేను ఒక దానికి మ్యాచ్ అయ్యేలాగా అండ్ అలాగే దేనికైనా మ్యాచ్ అయ్యేలాగా గ్రీన్ అండ్ పింక్ కలర్లో తయారు చేద్దాం అనిపించింది. చిన్న డాట్స్ లాగా కూడా తయారు చేసుకున్నాను. అంటే బీడ్స్ అంటే మనం హోల్డ్ చేస్తాం కదా, సో చిన్న డాట్స్, అవి చాలా చిన్న సైజ్ అనమాట. ఈ జుమ్కీస్ పైన నేను కొంచెం అదే పెన్ రిఫిల్ ఉంటుంది కదా, దాని రౌండ్స్ డిజైన్ లాగా పెడుతున్నాను. ప్రెస్ చేసి నైఫ్తో కొంచెం
ఇలా లైన్స్ లాగా పెట్టేస్తున్నాను. నార్మల్గా సింపుల్గా అయితే అంత లుక్ ఉండదు, దానిపైన ఏదైనా డిజైన్ వేసినట్టు చేసి పెయింటింగ్ చేస్తే బాగుంటుంది. సో ఈ చిన్న చిన్న డాట్స్ వచ్చేసి నేను జుమ్కీస్కి కింద పెడదాం అనుకున్నాను. అలాగే ఈ జుమ్కీస్ వచ్చేసి ఒక స్టడ్కి హ్యాంగ్ చేద్దాం అనుకున్నాను, డైరెక్ట్ హ్యాంగింగ్ లాగా కాకుండా. ఈ స్టడ్ కోసం వచ్చేసి నేను చిన్న రౌండ్ లాగా చేసేసుకొని దానిపైన కూడా పెన్ రిఫిల్ ఉంటుంది కదా, దాంతో చిన్న చిన్న రౌండ్స్ పెట్టేసుకున్నాను. ఇలా నాకు పైన స్టడ్ అండ్ జుమ్కీ బేస్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని నేను ఎలా హ్యాంగ్ చేద్దాం అనుకున్నానంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఒక వైర్ చూపించాను కదా, ఆ వైర్ని కొంచెం కట్ చేసుకొని హుక్స్ లాగా తయారు చేశాను. అంటే మనకు స్టడ్కి బ్యాక్ సైడ్ సపరేట్ వచ్చేది నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. అవి కూడా మనకు జ్యువెలరీ మేకింగ్ కిట్లో ఎక్కడైనా దొరుకుతాయి, రెడీమేడ్ ఉన్న హుక్స్ వచ్చేసి. ఈ జుమ్కీ బేస్కి అయితే నేను పింక్ కలర్ వేసాను, స్టడ్కి వచ్చేసి గ్రీన్ కలర్ వేద్దాం అనుకున్నాను. ఇది ఆల్రెడీ మనం పెయింటింగ్ వేసినా మనము వేసుకున్న డిజైన్ మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మనం అది క్లే ఆరక ముందే దానిపైన ప్రెస్ చేస్తాం కదా డిజైన్స్, సో అది అలా ఉండిపోతుంది అనమాట. స్టడ్కి కూడా నేను పైన కొంచెం గోల్డ్ కలర్ చిన్న చిన్న డాట్స్ పెడదాం అనుకున్నాను. ఈ గోల్డ్ కలర్స్ వచ్చేసి నేను ఆల్రెడీ గోల్డ్ కలర్ బీడ్స్ తయారు చేసినప్పుడే చిన్న చిన్నవి కూడా తయారు చేసి పెట్టుకొని నెయిల్ పెయింట్ వేసాను, అవి డ్రై అయ్యాయి కూడా. తర్వాత ఈ జుమ్కీస్కి కింద కూడా గోల్డ్ కలర్ డాట్స్ లాంటివి పెట్టేశాను. వీటి వల్ల మొత్తం లుక్కే మారిపోయింది జుమ్కీస్కి, మరీ ప్లెయిన్గా కాకుండా. తర్వాత గ్లూ యూస్ చేసే నేను ఇవి స్టిక్ చేసేసుకున్నాను. ఇందులో అయితే మధ్యలో నేను జుమ్కీస్కి హ్యాంగ్ చేయడానికి అది క్లే ఆరక ముందే దానికి చిన్న హోల్ చేసుకున్నా కదా, ఆ హోల్లో నుండే మనము స్టడ్కి హ్యాంగ్ చేయాల్సి వస్తుంది. సో ఇందులో అయితే లైన్స్లో కూడా నేను కొంచెం ఫినిషింగ్ ఉండేలాగా అండ్ అలాగే కొంచెం షైనింగ్ అయ్యేలాగా గోల్డ్ కలర్ నెయిల్ పెయింట్తో ఎక్కడెక్కడైతే నేను మార్క్స్ వేసానో, సో ఆ మార్క్స్ మీద అంతా ఒకసారి గోల్డ్ కలర్ నెయిల్ పెయింట్తో ఒక లేయర్ లాగా వేసేసుకున్నాను. సో తర్వాత స్టడ్స్ పైన మాత్రం మధ్యలో గోల్డ్ కలర్ కొంచెం రౌండ్ లాగా పెయింట్ వేసి దాంట్లో మళ్ళీ పింక్ కలర్ కొంచెం డాట్ లాగా పెట్టేసుకున్నాను. తర్వాత వీటిని హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే బేస్ అయితే రెడీ అయిపోయింది, స్టడ్ కూడా రెడీ అయిపోయింది. హ్యాంగ్ చేయడానికి మాత్రం ఇంతకుముందు చూపించాను కదా నిక్రోమ్ వైర్, దాన్ని కట్ చేసి చిన్న చిన్నగా పీసెస్గా చేసుకొని స్టడ్కి జుమ్కీ అయితే హ్యాంగ్ చేసేసాను. సో ఇలా నేను తయారు చేసిన టెరకోటా జ్యువెలరీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో అయితే పెట్టండి. అండ్ అలాగే చిన్న చిన్న క్రాఫ్ట్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, క్లే కానీ, అండ్ అలాగే జ్యువెలరీ చేసేటప్పుడు మనకు కావాల్సిన టూల్స్ కానీ అలాంటివి నేను ఎక్కడ తీసుకున్నా అనేది మీతో కంపల్సరీ షేర్ చేస్తానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఆ వీడియోలో అయితే మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. దాంతోపాటు నేను ఫ్యూచర్ వీడియోలో కూడా చాలా యూస్ఫుల్ అయ్యేదే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. నా ఛానల్కి అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ అలాగే గివ్ అవేస్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో నేను ఏమైనా టెరకోటా జ్యువెలరీ కూడా చేస్తే అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. దీంట్లో అయితే చాలా డిజైన్స్ ఉంటాయి అండ్ యూట్యూబ్లో వీడియోస్ కానీ లేదంటే డిఫరెంట్గా గూగుల్లో మనకు డిజైన్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి అవి ఎలా వచ్చిందో నాతో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.